హమ్మయ్య సండే వచ్చేసింది అని పిల్లలు అనుకుంటే, అమ్మో సండే వచ్చింది అని నాలాంటి అమ్మలు అనుకుంటారు. ఎందుకంటారా? ఇదిగోండి సండే మార్నింగ్ నా డే ఇలా టీతో స్టార్ట్ అవుతుందండి. టీ కోసం వెలిగించిన స్టవ్ సాయంత్రం వరకు ఇంకా ఆఫ్ చేయడానికి ఉండదనమాట. టీ అయిపోయిన వెంటనే టిఫిన్ అంటే అలా ఇలా ఉండకూడదండి. ఆదివారం కదా, మరి స్పెషల్స్ ఉండాలి. పెసరట్టు ఉప్మానో, బ్రెడ్ ఆమ్లెట్టో, బజ్జీలో ఇలా ఏదో ఒకటి నాకు ఏది వీలైతే అది చేయడానికి ఉండదండి బాబు. ఇలా టిఫిన్స్ అవ్వగానే కూర్చోడానికి ఉండదు. మధ్యాహ్నం భోజనం అమ్మ సండే కదా, చికెన్ బిర్యానీయా, మటన్ బిర్యానీయా, ఏం వండమంటారో అని భయపడ్డానండి బాబు. ఇవాళ మృగశిర కార్తే కదా, చేపలు తీసుకొచ్చారు. ఏ పులుసో చేసేయచ్చా అనుకున్నాను. అలా కాదంట, కొంచెం ఫ్రై, కొంచెం ఈగురు, దానికి కాంబినేషన్ మరి చారు కానీ పప్పుచారు కానీ. ఇవన్నీ మామూలుగా అయిపోతాయా? నేను ప్రతి ఒక్కటి షూట్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ వండాలి. అలా ఇలా చేసి 2ంటికి వంటలైనాయండి. వైట్ రైస్, రసము, కొన్ని ముక్కలేమో ఎగురు పెట్టాను, కొంచెమేమో ఫ్రై చేశాను. దాంతోపాటు పెరుగన్నంలోకి మామిడి పళ్ళు, ఇవన్నీ అయితే భోజనంలోకి రెడీ చేసేసాను. నార్మల్ డేసే బాగుంటాయండి. పొద్దున్న 7:30కి అలా వంట అయిపోతుందా, తర్వాత అంతా ఖాళీయే. సండే వచ్చిందంటే ఎక్స్ట్రా పనులు. ఇంకా ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఎక్కడ ఉంటుంది చెప్పండి. అమ్మయ్య భోజనాలు అయిపోయినాయి కదా, కాసేపు కూర్చుందాం అనుకుంటామా, అమ్మ స్నాక్స్. ఇంకేముంది, మళ్ళీ స్నాక్స్ కోసం పకోడీ వేయటమో లేదా బజ్జీలు వేయటమో, ఇలా ఏదో ఒకటి. పకోడీ అయిపోయిన వెంటనే టీలు తాగే వాళ్ళకి టీలు, పాలు తాగే వాళ్ళకి పాలు, కాఫీలు తాగే వాళ్ళకి కాఫీలు, ఇలా అయిపోయిందనమాట. మార్నింగ్ చేసిన ఎగ్ బజ్జీ పిండిలోనే కొంచెం ఆనియన్స్ వేసి పకోడీలాగా వేశాను, కానీ పకోడీలు కాదనమాట. ఇదంతా అయిపోతుందా, పొద్దున్నుంచి చేసినవన్నీ క్లీన్ చేసుకుని ఇవన్నీ చేసుకుని అమ్మయ్య ఆరైంది కదా అని కూర్చుంటాము. మళ్ళీ సాయంత్రానికి ఏంటి, ఎంతవరకు మిగిలింది, మళ్ళీ ఇంకా ఏం వండాలి, ఇదేనండి. ఆదివారం అనుకుంటాం కానీ ఉన్నదానికన్నా ఎక్కువ పని ఉంటుంది. కాకపోతే పొద్దున్న కొంచెం లేట్గా లేవచ్చు అనే పని తప్ప. అన్నట్టు ఎగ్ బజ్జీ ఫుల్ వీడియో ఛానల్లో పెట్టాను చూడండి.